వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీలో కీలక నేతగా ఉన్న చెవిరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఓ ప్రైవేట్ మాల్తో ఒప్పందం కుదుర్చుకున్న చెవిరెడ్డి రాష్ట్రంలోని 17 ఆర్టీసీ స్థలాలపై కన్నేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తక్కువ ధరకే విలువైన ఆర్టీసీ స్థలాలను కాజేశారు. బస్టాండ్ ఆవరణలో మాల్, మల్టీప్లెక్స్ నిర్మించి భారీగా అద్దెలు వసూలు చేయాలనేది చెవిరెడ్డి ప్లాన్. టెండర్లలో ఎక్కువ ధర కోట్ చేసిన వారిని బెదిరించి వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఏపీ వ్యాప్తంగా 70 ప్రాంతాల్లో అవసరమైన స్థలాలను లీజు పద్ధతిన ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం అభివృద్ధి, ఆదాయం పేరుతో ఆర్టీసీ స్థలాలను చౌకగా లీజుకు తీసుకున్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని 40 సెంట్ల స్థలానికి 15 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఈ వ్యవహారం అంతా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సరిగ్గా నెల ముందే పూర్తి చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం ముగించిన చెవిరెడ్డి ఒంగోలు బస్టాండ్ ఆవరణలో పనులు ప్రారంభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. భూ కేటాయింపులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం ఆర్టీసీ అధికారుల తీరును తప్పుబట్టారు. నిర్మాణాల్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఉన్న ఈ సైకో ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ ఆస్తులను అన్నీ కూడా అన్ని జిల్లాలలో ఎక్కడెక్కడ మెయిన్ టౌన్లో ఉండే ఆస్తులన్నీ కూడా కబ్జా చేసే పరిస్థితులు మనందరం కూడా చూసాం. ఇదివరకు ఒంగోలులో కూడా బ్రాహ్మణ సైట్లు కానీ లేకపోతే పేదవాళ్ళు ఎవరో బయట ఊళ్ళల్లో ఉండేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా కబ్జాలు చేసి వాళ్ళ దొంగ డాక్యుమెంట్స్ పెట్టేసి ఇవన్నీ కూడా మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అతను దగ్గర 17 జిల్లాల్లో మెయిన్ హెడ్ క్వార్టర్స్లో గవర్నమెంట్ ఇది ఆర్టీసీ అవ్వచ్చు, లేకపోతే కార్పొరేషన్ అవ్వచ్చు, మున్సిపాలిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ అన్నీ కూడా ల్యాండ్లు కూడా 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు లీజులు తీసుకొని ఈరోజు ఈ విధంగా అప్రూవల్ చేసుకొని నేను ఒంగోలులో కూడా క్లీన్ చేయడానికి రావడం జరిగింది. మేము కూడా దానికి కంప్లైంట్ ఇచ్చాం, ఆపేసాం. వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ ఆస్తులు దోచుకోవడానికి ఈ రకంగా చేయటం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అది ఎక్కడైతే వాళ్ళు 17 అప్లికేషన్స్ పెట్టారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా మేము కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా